తప్ప మంచి పేరుందిరా నీకు శ్రీధర్మమ్మ అంటే ఇవాళ దినం మొత్తం డమ్మి అయిపోతున్నావురా మార్కెట్లో నువ్వు. ఖాళీ మీతో అయ్యింది అయ్యర్రా బిటే మీతోని అయ్యింది అయ్యర్రా. చెడ్డీతో చంపేస్తా ముఖంకి. దండం పెట్టి లోనికి డాక్యుమెంట్ చేస్తుంది కొడుకులు. పిండ బొట్టు అంటే పానీపూరా మీకు ఈసారికి ఇలా మొత్తం ఇలా మోషన్ టాబ్లెట్ చేసిండు ఇలా మీద సరిపోలేం ఇంటలేరు. పోనీ సుధరాన్సరి కొడుకుని అంటే సుధరాన్సలేరు. మొత్తం రివర్స్ అరవింద్ మామ మీద ఇప్పుడు మొత్తం రివర్స్ అరవింద్ మామ. మామ అమ్మ చెప్పే మొన్న నీకు రివర్స్ ఏమైంది? అక్కడిక్కడ ఇల్లు చేసుకొని నన్ను ఆగం చేసేసిరా. ఎట్లుంది చెప్పు నీకు? మొన్న మోషన్ టాబ్లెట్ నాటి మాలటి 20+ అన్న. ఇప్పుడు ఇది సీరియస్ గా తీసుకోలేదు, తీసుకోకూడదు. ఇప్పుడు నువ్వు నా టీం వాళ్ళ టీమా? బరాబర్ నీ టీం అలా నాగం చేద్దామంటా. మళ్ళీ నేను 100 మందిని కొడతా నా టీం రా అంటే నువ్వు రాలే. అప్పుడు 20 మందిని కొట్టేటోళ్ళ టీం పోయినావు నువ్వు. మళ్ళీ నువ్వు ప్లాస్టర్ పెట్టి బుక్ చేసి నీకు 20 సార్లు పైకాన్లో పెట్టాడు చేసిరు. మళ్ళీ మగధీరతానికి వస్తారా ఒక్కొక్కని షేర్ ఖాన్ అరవింద్ మామని పాపం 20 సార్లు మామ ధనాదంత చూసిరొచ్చు కదా గైస్ మీరు వీడియోలో ఆల్రెడీ. వీడియో వచ్చేసి ఏంటంటే చెప్పకుండా చెయ్యకుండా ఒక కాడికి పోయిర్రు బాపట్ల. అయితే సోయిల్ బాపట్ల పోయిర్రు అని చెప్పి ఇలా మొత్తం బర్పులు చేసేస్తున్నాను. ఇలా పోస్టర్లు అతక పెడుతున్నా, పిండా గిండా కొడుతున్నా, దొంగలని మొత్తం వాంటెడ్ అని చెప్పి బ్యానర్ రెడీ చేస్తుంది మామాడ. నిన్న రాత్రి వీళ్ళు గుంతలో పడ్డారంట. అయితే అది మన V6 వార్తల న్యూస్ లో చెప్తాం లాంగ్వేజ్ లో. నిన్న రాత్రి చేప మీనాబాద్ వేస్తుంటే గుంతలో పడ్డాడంట. గుంతలా పడంగానే రిమ్ము బెండ్ అయిపోయి పెట్రోల్ పంప్ లో వండుతుంటే సోయి లేకున్నా కప్ప లేకుతుంటే అట్లనే వంటే పబ్లిక్ అంతా వీడియో తీసి వైరల్ చేస్తురంట. ఇంకా చేపానికి చెప్తుంటేనే మళ్ళా పాత లెక్కనే చురు చేస్తుండు. మళ్ళీ డాన్సర్ వాళ్ళు లేనందుకు వీళ్ళు మాట వింటలేరంట. కాదు పెట్టే మస్తు అయిపోయింది మీ షాట్. ఒక రివెంజ్ చూపించినా మీరు వింటలేరు. ఈ సెకండ్ రివెంజ్ పెట్టే మొత్తం ఈసారి అయితే సంకర్ మొత్తం చల్లా అయిపోవాల. బాత్రూమ్ కాదు కదా ఈసారి చూడు ఇజ్జత్ మీ ముఖాల మీద పెండా గిండా. బాపట్లకి వెళ్ళి వీడికి రావాలా ఫ్లైట్ బుక్ చేసుకొని వింటురా. బాపట్లకి వెళ్ళి వీడికి కలిసి గాయ చూపించినా తెలుసా చింటూ అని. ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు ధనాదన కామెంట్ చేసేసుకోరు కామెంట్ బాక్స్ లా. ధనాదన లైక్ కొట్టేసి షేర్ చేసేసుకోరు తెలుసా. చింట అంటారు తెలుసా. పోస్టర్ అయితే రెడీ అవుతుంది. పోస్టర్ అయితే రెడీ అవుతుంది అగరబత్తి ఫైర్ మూన్ వస్తాయి. అది ఇట్లా దండాలు పెడుతురు బిచ్చపూల లాగా. ఇట్లానా ఇట్లా దండాలు పెడుతున్నావు అనుకో. దండాలు పెడుతున్నారు కొడుకులు ఇద్దరు కలిసి. లోన్ తీసుకున్నామని కొడుకులు ఇద్దరు. అయితే ఆయనకి 1 నెల లోన్ కట్టలేదు. ఇట్లా దండం పెట్టి ఫోటో పంపిస్తారు లోన్ కీలు. దొంగలు కొడుకులు ఎట్టారు ఇద్దరు. వీడేమో నల్ల బంగారం ఆడేమో కోతి. పార్ట్నర్లు ఇద్దరు అయిపోయి అయ్యానా ఇద్దరు ఒకటైనా మనం అలా ఒక్కోనే 1 మ్యాన్ అయ్యానా. చిన్నప్పటికెళ్ళి చూసి చిన్న పూరలన్నా ఇల్లు మన ముందు తమాషా చేస్తే మనం చూపించామా నమాసా. ఇప్పుడు చూడు ఖాళీలో షో బయటికి కాదు నువ్వు చూడు నడువే మామా ఇది చూపివా. ఏం ప్రాంక్ అన్నా ఇది? ఇది ప్రాంక్ లేకపోతే ఏంది? చూడు ఏందని అట్లా చేసినావు? ఏం ప్రాంక్ రా ఇది? చూడు
ఇగో ఈయన వేసిండు అట్లా శ్రీధరన్న చూడనా నువ్వు లేకపోతే ఎట్లా చేస్తుండు డాన్స్ అన్న నాకు అటుకే ఇటుకే కూర్చుండు ముఖానికి శ్రీధరన్న వచ్చినాక చెప్తావు నీ సంగతి ఫస్ట్ ఏడికి ఇప్పుడు వచ్చేసి పెండ తీసుకోవాలి. పెండ తీసుకున్నాక జిరాక్స్ షాప్ పోవాలి. జిరాక్స్ షాప్ పోయి ఇలా కొడుకుల కాపీలు చేపించి పెండ పోవాలి. పెండ పోయినాక బుక్ షాప్ పోవాలి. బుక్ షాప్ పోయి ప్లాస్టర్ ఇస్తారు కొని వీళ్ళు ఇజ్జత్ తీసుకునేయాలి. నేను అంతేనా? మొత్తం గలీజా బట్టలు మన తమ్ముడు కింటాడు చెప్పురా మా డాన్స్ వచ్చింటు మా అన్న అని చెప్పు. మా డాన్స్ వచ్చింటు మా అన్న ఇంతకంటే దురదృష్టవంతుడిని ఇంకెక్కడన్నా చూడగలమా? పెండ ఇప్పుడు మనంతో ఇంట్లోనే తెప్పిస్తా పెండ ఇప్పుడు నాడు తినేడు అరబెట్టిన ఫోటోలు గీటోలు తిప్పించి అక్క పెట్టేసారు. నేను ఎందుకురా వేరే కాడ వేయించు నేను బి ఇన్నే వేయించి మీ ఇజ్జత్ తీస్తా. మీరు ఇజ్జత్ తీసినప్పుడు లేదా పెట్టే చేప దొరా చేప దినాకర్ అరే బాపట్ల వేరు కదా చూసి బస్మమై బాపట్లనే ఉండగల జర ఐబాద్ కాకూర్రి పెట్టే నేను చేసే లెక్కలు మీకు పాత లెక్కలు మళ్ళీ షూట్ చేసినా మన మోషన్ ట్యాబ్లెట్లనే చంపేస్తుండే మిమ్మల్ని సార్ డైరెక్ట్ చంపేస్తున్నాం మిమ్మల్ని. ఇక్కడ పోస్టర్లు చేసి అక్కేసుడు కాదు పెట్టా చెడ్డి ఎంత ఉంది చూడు చెడ్డితో చంపేస్తా ముఖంకి. ఏమైందా బిడ్డే ఒకటి నా బండికి అతికేస్తున్నా ముంగట, ఒకటి నీతికి, ఒకటి అఖిలానికి ముంగట, చోటు మామ ఒక టీషర్ట్కి. ఇలా మస్తు యాక్టింగ్ చేసి రానా మనం ఇప్పుడు చూడు డేంజర్గా చచ్చిపోవాలి. బాపట్ల పోయి ఎంజాయ్ చేయడానికి అదే డ్యామ్లో దునికి చచ్చిపోమంటున్నా నేను. ఏమంటావు? బీచ్ డ్యామో బీచ్ అనా మన తెలుగు మీడియం ఏమంటావు కింటా? అంతే చేపానికి ఏం చెప్పాలనుకుంటున్నాను? రివెంజ్ తీసుకుంటున్నాం చేప బాయ్ మీద మా డాన్సర్ బాయ్ మీద వేసిరు అట్లా రివెంజ్ తీసుకుందాం. మళ్ళా దినాకర్ అని అరితురై కొట్టు. ఏమ్రా దినాకర్ ఫస్ట్ పోయి పువ్వ దీన్ని పనుకోపోయి మా డాన్సర్ బాయ్ మీద చేస్తావా ప్రాంకులు? ఏమ్రా పెట్టే అరే దినాకర్ నీది మీ ఇంట్లోనే రా బయట కాదురా పోయి బాపట్లుండు అలా దుంకి చచ్చిపో. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? చూడు మొన్న ఈ కొడుకులు ఇద్దరు కలిసి లోన్ తీసుకురు. లోన్ పైసలు కట్టమంటారు. అయితే ఇద్దరు ఈ కొడుకులు ఏం చేస్తారు దండం పెట్టి లోన్కి డాక్యుమెంట్ చేస్తారు ఈ కొడుకులు. ఉప్పర్ పని పోయినట్టు ఎట్లా ఎండుకోపోయింది చూడు పాడు కర్రా ఈడు చూడు అన్న ఫోన్ పే గూగుల్ పే దండం పెడతారు చూడు. ఇది ఏం చేయాలంటే ఇట్లా అతికేసి పెండ కొట్టాలి వీళ్ళకి. ఏడ పడతాడా ఖాళీ అట్లనే పెట్టేసాలా? అయ్యా నేను చూడన్నా మొత్తం ఎట్లా చేస్తురు స్టిక్కర్లు అతక పెడుతురు పెండ కొడుతురు మీకు. వాంటెడ్ అంటే దినాకర్ చేప లోన్ తీసుకురేట పోయిరంట దాచుకురంట కదా మొత్తం అల్చలి చేస్తున్నాం అనుకో పెండ ఇండ కొట్టి. గడ్డ మీరు చూడు మొన్న ఆ లోన్ తీసుకోరు వీళ్ళు 1,00,000 రూపాయలు. లోన్ ఫోన్ చేస్తారు వీళ్ళిద్దరు ప్లాన్ వేసుకోవాలి దండాలు పెట్టి ఫోటోలు పంపిస్తారు అని వీళ్ళిద్దరు కొడుకు బాపట్ల ఇప్పుడు వీళ్ళు పరారులు. అందుకనే 500 చీప్ గా ఈ కొడుకులు అక్కడ ఏమేమి చేస్తున్నావురా నువ్వు? నాకు 5,000 పెట్టరుగా నాకు 500 ఎత్తి మీద రూపాయి పెడితే ఆట నాకు కొనని కొడుకులు వీళ్ళు నాకు చెప్తారు వీళ్ళ గురించి. వీళ్ళు కలిసి 2 లక్షలు దొంగతనం చేసి ఒక ప్లాస్టర్ అయ్యాక ఇప్పుడు ఏమవుతాం అక్క ఇది నాకు అనిపిస్తే ఫోన్ చేయక 500 ఇస్తాం. 500 మస్తు 500 రూపాయలు కొడుకులకి ఇద్దరికి 500 250 ఎందుకాక వీళ్ళకి రివాళ్ళు ఎక్కువ. లోన్ తీసుకొని ఉరికిపోయారంట అక్క పాపం అతికేస్తున్నా మార్కెట్లో అని చెప్తే తెలుస్తారుగా చూద్దాం అంతా. అరే కాండం స్టార్ట్ రా మీద పెట్టి దండం మార్కెట్లో కూరగాయలు ఇయ్యూరని దండం పెడుతుంది కొడుకును. సరే కూరగాయలు ఇస్తారా అట్లా దండాలు పెట్టబోయి ఇస్తా తీయ కుర్రా పోయి అన్నా వీళ్ళు కనిపించిరా దొంగతనం చేసిరు బంగారం
కనిపించిరామా? అరే కూరగాయలు ఇస్తారట, దండాలు పెట్టి ఇజ్జత్ దియకుర్రా చేప. అరే టేపు చేప మంచి పేరుందిరా నీకు, చిదరమమ్మ అంటే ఇవాళ దినం మొత్తం డమ్మి అయిపోతున్నావు రా మార్కెట్లో నువ్వు. అరే ప్లాస్టర్ ఎక్కువ ఆల్రెడీ కనిపించిరా నాయలు? కనిపిస్తే 500 ఇస్తామా నా చెప్పు. మార్కెట్లో అంతా మురాన్ అయిపోతారు అంటావా నువ్వు? చూడెక్కుడు లెగ్గిరి అంతే. రూపాయికి పెడితే ఆటన కొనాలి సలాలు మీరు. బాపట్ల ఆడదీపాల బడ్డీలో ఎంజాయ్ ఇది ఆవురి, ఎంజాయ్ చేసుకోరి. ఊరా పెట్టదేపో పెట్టే, పెట్టతో ఫస్ట్ ఇలా నామాలు పెడదాం. ఇగో మైకు మాట్లాడు. అరే మాట్లాడుర్రా అని చెప్పుర్రా, పబ్లిక్కి కూరగాయలు గిరాయలు ఇస్తారా. అరే చాపా నేను ప్రమోషన్లో దండం పెట్టి సార్ ప్రమోషన్లో ఉన్నాను అలా దండాలు పెట్టు ప్రమోషన్ పోయి సిగ్గుండాలా. దినాకర్ మళ్ళీ. అరే దినాకర్ మీ డాడీకి చెప్పాడు నువ్వు ఆటోలు వస్తాడు. రైట్ రైట్ బొట్టు పెట్టు. పెండ పెండ బొట్టు. పెండ వాసన చూడు. రైట్ పెట్టి మార్కెట్లో పోనవరని అడిగితే దండం పెట్టి కూరగాయలు తీసుకోరు. కాకాయలు కనిపించిరా అని బాపట్ల పోయి దొంగతనం చేసి జర కనిపిస్తే 500 వస్తాయి, 250 ఒక్కోనికి. ఒక్కొని పట్టుకున్న 50 కట్ చేసి ఇస్తాం 250. ఇది ఇవ్వాలా అతక పెట్టాలా లైట్ గీటికైనా నీకు? సరే నేను ఇది అతికేసి అవకాశం ఒకటి నీ ప్రేమతో నీకు చూసుకోండి. దండం పెట్టినందుకు కూరగాయలు ఇవ్వకు జాలివాడి సరేనా? ఏడా పెడదాం డాడీ, ఏడా పెడదాం రైటా? ఇలా రూపాయి పెడితే ఆటన కొనరాక 5,000 ఎందుకు వీళ్ళకి? అరే చాపా అరే ఏమరా బే మమ్మీ మమ్మీ అని తిరిగేటోడు 500 పోతుండే అనిపించిందంటే ఇప్పుడు 500 ఒక్కోనికి 250 మార్కెట్లా. బాపట్ల పోయిరు 2 లక్షలు లోన్ తీసుకొని కనిపిస్తే మాత్రం నంబర్ ఫోన్ చేయరు. నడవానదా? అరే గో అదోడు పిండ బొట్లు పెట్టుకురు కాకాడు చూసా మీకు బాబ్దా. నీకు పైసలు ఇచ్చాడు ఉంది వీళ్ళు ఎంత ఎంత చెప్పు? ఇవి కూడా 500 ఇవ్వాలి వీళ్ళు. జిమ్ పోయి చాకలైనప్పుడు అలా దొంగ చాపాడు పెద్ద ఏమా కట్లేసి చేయించుకుంటారు. ఒకటి జరేమనుకోక నీ ప్రేమతో నా బండికి పెడుతున్నా ఒకటి ఖాళీగా మేము నీళ్ళు పోసామా? అరే ఇలా కాకలు అవుతుంది కూర్చా కొన్ని ఒక గప్ చూపి వస్తా తినిపించాం. ఇడోకుర్రా ఇడోకుర్రా తినర్రా ఇడోకుర్రా. అరే ఇంతసేపు నిల్చుంటారా ఇట్లా దండ పెట్టి తినర్రా రే. రే నానా రే తినర్రా మామ వీళ్ళు దండం పెట్టి మస్తు సేపు నించుంటుర్రే. పానీపూరి తినిపించురా. పానీపూరా మీకు పెట్టే సారీ పానీపూరి తినిపించాలా? దొంగలరా మీరు, రామ్నార్లా పెద్ద దొంగలు. ఏమురా మీరు నాతో రారా మీరు షాట్? అరే వీళ్ళు కనిపించిరా అన్నా, వీళ్ళు కనిపించిరా కాకా కాకా వీళ్ళు కనిపించిరా అని 2 దొంగలు కనబడితే జర 500 వస్తాయి. జర సెర్చ్ చేయి సరేనా? ఇక్కడ పెడదామా నా ఖాళీ? వీళ్ళు కనిపించిరా అన్న? కనిపిస్తే చెప్పానా జర లోన్ తీసుకొని ఉరికిపోయారంట. అరే గప్చు బండోనికి లోకేష్ భాయ్కి 500 ఇవ్వాలంటే ఇయ్యుర్రా రే. ఎందుకు రా జిమ్ము గమ్ము అని వస్తా ఉంటారు ఎప్పుడు. అవసరమా పెట్టే మీరు నా మీద చేసాడు. అరే అట్లా దండాలు పెట్టకూర్రా ఇస్తారు గప్చుప్లు. లోకి భాయ్ దొరికిరా అనుకో 250 నువ్వు తీసుకొని 250 నాకు ఇసన్నా. అదే సాలే వీళ్ళు కనిపించిరా దొంగతనం లోన్లు తీసుకొని
దొంగతనం చేస్తారు, ఫేక్ పేమెంట్లు చేస్తారు అన్న, ఫ్రాడ్ చేస్తారు పబ్లిక్ని, పెద్ద దొంగలు. ఇగో నీకు ఎన్ని పైసలు ఇవ్వాలి పెట్టే, ఇట్లా దండాలు పెడుతురా అని అందరు దండాలు పెట్టి పైసలు ఫోన్పేలు, మమ్మీకి బాలే డాడీకి బాలే అని చెప్పి పైసలు అంటే దొంగతనాలు చేస్తారు ఈ కొడుకులు. జరా నీ పర్మిషన్ ఇచ్చాడు ఒకటి పెట్టవచ్చా అన్న పోస్టర్? చలో అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇలా పెడదామా, ఇలా పెడదాం. ఏం కాదు పెట్టే, ఇలా నేను ఉన్నా, నీకు టెన్షన్ పడకు. చాపాడు ఉండా ఇడు, కర్ర ఉంటాడు పెట్టే, అదేంటి ఏదో అనుకుంటాడు వీడు. ఇప్పుడు ఇలా ఒక సల్మానం ఉందా అన్నా? ఇద్దరికో సల్మానం ఉంది అన్నా. పాండబాకు వస్తే ఇలా ఒకటేసేరిలని సన్నా, మళ్ళీ పాండబా ముషాల్సి వస్తుందా? కొడుకులు దొంగతనం చేసి లోన్లు తీసుకొని చేస్తారు సార్ నాన్న, రైట్ అన్నా? అరే చాపా దినాకర్ బేటే ఏమన ఇర్రా, మీతో అయింది వేసుకోర్రా. నెక్స్ట్ టైం అయితే డైరెక్ట్ పెట్టే ఇళ్ళకి వెళ్ళి బయటికి రాకుండా వేసేస్తా. ఇట్లా 50 పోస్టర్లు తీసుకొని ఇజ్జత్ తీద్దాం అనుకున్నా, ఇవాళ దినం పెట్టినా మీకు సల్మానం చేయనీకి ఇక్కడికి వచ్చిన అందరి ముందు చేస్తే చచ్చిపోతారు మీరు కాలిపీలు అని చెప్పి, ఈసారి మీకు అయ్యింది వేసుకోరు బెట్ట వింటుర్రా. గాలి ఇలా గీవుడు గాలి ఇప్పుడు ఎట్లా చూపిస్తా షార్టు గాలి మీతో అయ్యింది అయ్యుర్రా బిటే, మీతో అయ్యింది అయ్యుర్రా బేటే, మీతో అయ్యింది. నెక్స్ట్ టైం డైరెక్ట్ మీరు నెక్స్ట్ టైం చచ్చిపోవాలరా మీరు డైరెక్ట్, నెక్స్ట్ టైం మీరు డైరెక్ట్ చచ్చిపోవాలరా మీరు ఈసారి. నెక్స్ట్ అర్థమైందా బేటే? అయింది వేసుకోర్రా ఈసారికి, కుళ్ళ చెప్తున్నా అయింది వేసుకోర్రి. రివెంజ్ పోయి మీరు నాతోనే పెట్టుకోర్రు, నేను మీతో పెట్టుకోనికి పెద్ద మాట కాదు. పెళ్ళి అయిపోయింది వద్దు మనం గమ్మునున్నాం, ఫ్యామిలీ మెంబర్ అయిపోయినామని చెప్పి సార్ డైరెక్ట్ చంపేస్తారా మిమ్మల్ని? నేను చిల్లర కానీ కాదురా, బస్సులకి గిస్లకి పెట్టి ఆంటీ కనిపించింది ఆడ కనిపించింది అనడానికి నేను చిల్లర కానీ కాదు పెట్టే. మనకి ఒక పేరు చింత అంటే మొత్తం తెలంగాణ గుర్తుపడుతుంది పెట్టే. మీరన్నా చిన్న చిన్న పోరోలు, మీరు నాకు ఎప్పుడు కాదు వింటుర్రా. ఈసారి అయింది వేసుకోర్రా వింటుర్రా. ఖుదాఫీస్ ఉంటా గాయస్. టీవీ సీరియల్ మీకు కనబడొద్దు, మీరు బతుకు జట్కావండి డైరెక్ట్. ఈసారి మీతో అయింది వేసుకోర్రి వింటుర్రా. నెక్స్ట్ టైం నేనేందో చూపిస్తా. మళ్ళా ఇట్లా కాదు అట్లా అని చెప్పి రివెంజ్ కానీ ప్లాన్ చేసి అనుకో, రివెంజ్ లేకుండా వేసేసి సార్ రికార్డులో మీకు ఉండకుండా వేస్తా. ఆధార్ కార్డులు మొత్తం తెలంగాణలో లేకుండా వేసేసా పెట్టే. రైట్ గాయస్, ఖుదాఫీస్. చింటూ అండ్ ఫ్యాన్స్ ఎంతమంది కామెంట్ చేయండి గాయస్. లవ్ యూ.